హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోతున్న రెసిపీ వచ్చేసి మునగాకు పొడి. ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే ఈ మునగాకు కారం పొడి రోజు మొదటి ముద్దగా ఒక్క ముద్దను తీసుకున్నా చాలు ఈ సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం లాంటి అనేక రకమైన వ్యాధుల నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. సింపుల్‌గా తయారు చేసుకుంటే మీ మునగాకు పొడి అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మునగాకులో ఉండే సి విటమిన్ అయినా, ఏ విటమిన్ అయినా, ఐరన్, కాల్షియం ఇవన్నీ కూడా అనేక రకాల వ్యాధుల నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది. తప్పకుండా ప్రతిరోజు కూడా ఈ మునగాకుని మన ఆహారంలో ఒక భాగంగా తీసుకుంటే సీజనల్‌గా వచ్చే ఏ వ్యాధిన బారిన పడకుండా ఉంటాము. అలాగే ఇప్పటివరకు మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్‌ని చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే 3-4 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు వేసి శనగపప్పు మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ పప్పును మనం కరెక్ట్‌గా లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటేనే ఈ మునగాకు పొడి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా రోజుల పాటు ఫ్రెష్‌గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 వెల్లుల్లి గడ్డల్ని పొట్టు తీయకుండా డైరెక్ట్‌గా అలాగే పాయలతో వేసేయండి. వీటితో పాటుగా 20-25 వరకు ఎండుమిర్చీలను వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వండి. ఈ ఎండుమిర్చీలు అనేది మనం తీసుకునే మిర్చీల కారాన్ని బట్టి వాడుకోవాల్సి ఉంటుంది. ఇలా మిర్చీలు ఒక 5 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ నిమ్మకాయ అంత చింతపండుని ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ చింతపండు వేయడం వల్ల పొడి అనేది పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది. ఇలా మిర్చీలు కాస్త ఆయిల్తో ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు ఇదే బాండీలోకి 1/2 కేజీ కడిగి పెట్టిన మునగాకుని ఇందులో వేసుకోండి. ఈ మునగాకుతో పాటుగా నేను ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేశాను. ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మునగాకు మనకి ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా, అందుకని కరివేపాకు ఓ 2-3 రెమ్మల వరకు వేసుకుంటే ఫ్లేవర్ అనేది కరెక్ట్‌గా బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు ఇలా మునగాకుని అలాగే కరివేపాకుని ఈ రెండింటిని కూడా కలుపుకుంటూ ఒక 10-15 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి. ఇది కంప్లీట్‌గా ఫ్రై అయ్యి పొడి పొడిగా అవ్వాలి. అలా పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటేనే మనకి పొడి అనేది ముద్దగా కాకుండా పొడి పొడిలా వస్తుంది. ఇలా కంటిన్యూయస్‌గా పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చూపించిన విధంగా ఇలా పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటేనే మనకి పొడి అనేది పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చేస్తుంది. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత కంప్లీట్‌గా చల్లారనివ్వండి. ఇది మనకి చల్లారితేనే ముద్ద కట్టకుండా ఉండి పొడి పొడిగా వస్తుంది టెక్స్చర్. ఇలా కంప్లీట్‌గా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకొని పొడి కొట్టేసుకోవడమే. ఇప్పుడు ఇందులోకి మనకు రుచికి సరిపడినంతగా సాల్ట్, ఇక్కడ నేను 1½ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్‌ని తీసుకుంటున్నాను. మీరు మీ రుచికి సరిపడినంత సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకొని మిక్సీ తిప్పేసుకోండి. చూసారు కదా, ఇలా పొడి పొడిలా రావాలి. ఇది మనకి కంప్లీట్‌గా చల్లారితేనే ఇలా పొడిగా వస్తుంది. మనం ఏమాత్రం వేడి మీద చేసినా కానీ ముద్దయిపోతుంది. ఇదొకటి మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంతే, చూసారు కదా మునగాకు పొడిని ఎలా తయారు చేసుకోవాలో. సింపుల్‌గా తయారు చేసుకునే ఈ మునగాకు పొడి ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు కూడా ఈ మునగాకుని మొదటి ముద్దగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. రీసెంట్‌గా డెలివరీ అయిన వారికైతే ఈ మునగాకుని రోజు తీసుకోవడం వల్ల మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. పిల్లలకైనా కూడా ఆన్లైన్ క్లాసెస్ వల్ల ఐసైట్ వస్తుందని అనుకునే వారికైతే ఈ మునగాకు పొడిని పెట్టండి. ఖచ్చితంగా సైట్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మునగాకు పొడిని ఎలా తయారు చేయాలో. ఇంత టేస్టీగా ఉండే మునగాకు పొడిని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, మీరు కూడా తినండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.